ఓం నమఃశివాయ. కన్నవాళ్లకు ఉన్న ఊరుకు దూరమై ఆదరించేవాళ్లు లేక పిచ్చివాళ్లలా రోడ్లపాలైన అభాగ్యులను చేరదీసి సంరక్షిస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. ఈ మహోన్నతమైన సేవలో భాగమయ్యేందుకు హైదరాబాద్ అమీర్పేట్ వాస్తవ్యులైన మధుసూదన్ రావు గారు వారి కుటుంబ సభ్యులతో కలిసి సేవాశ్రమానికి విచ్చేసి అభాగ్యులకు ఆలంబనగా నిలిచారు. మాధవ సేవలో భాగంగా ముందుగా స్వామివారి సన్నిధికి చేరుకోగా అర్చకులు వారి కుటుంబ సభ్యుల పేర్లపై అర్చనలు చేసి ఆశీర్వచనాలు అందజేశారు. కోటికల గోత్రోద్భవస్య అస్య యజమానస్య నామదేశ్యాం మధుసూదన్ రావు నామదేశ్యాం మోహిని నామదేశ్యాం ప్రహ్లాద్ బాబు నామదేశ్యాం ఐశ్వర్య నామదేశ్యాం పైడిపాల గోత్రోద్భవస్యాం నవీన్ కుమార్ నామదేశ్యాం కామధేను నామదేశ్యాం మోక్షశ్రీ నామదేశ్యాం సకుటుంబానాం తదః శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య నరేష్ కుమార్ నామదేశ్యాం ఆంజనేయ నరేష్ నామదేశ్యాం సకుటుంబానాం తదః సకుటుంబానాం సబాంధవానాం సకలక్షేమస్థైర్యధైర్యవీర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థకామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం చింతితః. కుటుంబమంతా కలిసి భక్తి శ్రద్ధలతో ముక్కంటీసునికి స్వయంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొన్నారు. స్వామి చెంత పూజించిన ఇటుకలను తీసుకొని శివాలయ నిర్మాణానికి అందించి పుణ్యకార్యంలో భాగమయ్యారు. మానవ సేవలో భాగంగా సేవాశ్రమాన్ని సందర్శించి చిన్నారి మోక్షశ్రీ వారి తల్లిదండ్రులైన ఎల్జీ నవీన్, కామధేనువు గార్ల తరపున అభాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేయడంతో పాటు సేవామూర్తి జి మధుసూదన్ రావు గారు శివపుత్రుల అన్నదాన కార్యక్రమం నిమిత్తం సాయం చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. ఈ సందర్భంగా మధుసూదన్ రావు గారు రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు పాత కొత్త బట్టలను వితరణ చేసి దీనుల సేవే దేవుని సేవ అని చాటారు. అనంతరం ఆశ్రమ సిబ్బంది శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి పుణ్యప్రసాదాన్ని సేవామూర్తులకు అందజేశారు. ఈ పవిత్ర ప్రదేశానికి విచ్చేసి అనాథుల సేవే ఆదిదేవుని సేవగా భావించి శివయ్య చెంత జీవిస్తున్న శివపుత్రులకు అండగా నిలిచిన సేవామూర్తి మధుసూదన్ రావు గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. చాలా బాగా చేస్తున్నారు. డెవలప్మెంట్ కానీ అక్కడ జరిగే పూజలు కానీ ఉన్న స్టాఫ్ అంతా కూడా చాలా బాగా పూజలు అన్నీ చేస్తున్నారు. అలానే అనాథాశ్రమం కూడా చూడడం జరిగింది. ఇంతమంది అనాథుల్ని పెట్టుకుని, అది కూడా మెంటలీ అన్స్టేబుల్ పీపుల్ని పెట్టుకుని ఇంత నీట్గా మెయింటైన్ చేయడం అనేది చాలా అప్రిషియేషన్తో కూడుకున్న పని. అండ్ ఈవెన్ స్టాఫ్ చాలా వెల్కమింగ్, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంతా. ఇక్కడ జరిగే కార్యక్రమాలు కానీ, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ, ఏ విధంగా అనాథుల్ని చూసుకుంటున్నారు అండ్ వాళ్ళని ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు అని. టోటల్ 4 floors సెపరేట్ ఫర్ ఫీమేల్, సెపరేట్ ఫర్ మేల్ రూమ్స్ ఉన్నాయి. అండ్ అలాంటి వాళ్ళని ఇక్కడ పెట్టుకుని ఇంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళని ఆ విధంగా సేవ చేస్తున్నారంటే డెఫినెట్లీ మనందరం సపోర్ట్ చేయాలి. సో అవును, ఇది లైక్ ఐ సెడ్, దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ విల్ ఎన్ష్యూర్ దట్ వీ కమ్ హియర్ మోర్ ఆఫన్. వచ్చి ఏ విధంగా అయితే అగైన్ త్రూ గాడ్స్ గ్రేస్ అండ్ ఏ విధంగా అయితే హెల్ప్ చేయగలుగుతామో విల్ ట్రై అవర్ బెస్ట్. అండ్ మాకున్న రిలేషన్స్లో కూడా విల్ స్ప్రెడ్ అ వర్డ్ టు కమ్ విజిట్ దిస్ ప్లేస్ అండ్ సపోర్ట్ దిస్ ప్లేస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే వీళ్ళు ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. సో వీవ్ గాట్ టు సపోర్ట్. థ్యాంక్ యూ. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో
రోజుకు 3 పూటలా 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.